చిన్ని, నీకే కంప్లైంట్ వచ్చినా దేవుడితో చెప్పుకో, ఆయనన్నీ సరిచేస్తాడు. నీ మనసు కుదుట పడాలంటే దేవాలయమే సరైన చోటు. లే, హఠం చేయకుండా లేవే. లేమ్మా, లే. కర్ణ, నువ్వు కేవలం ప్రాణాలు కాపాడే డాక్టర్ కాదు కర్ణ. ఈరోజు నీ వల్ల నా జీవితం దక్కింది. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు కర్ణ. రుణం అని అనకండి. నన్ను పెళ్ళికి ఇన్వైట్ చేస్తారు కదా, విందుకు వస్తానుగా. సూపర్గా బ్యాటింగ్ చేస్తాను. వెళ్ళొస్తాను. ఇంతవరకు నువ్వు చేసిన ఉపకారాలే చాలు. దూరంగా ఉంటే నాకు నెమ్మది, మీకు నెమ్మది. చూడు, మనకు మించిన వాటిని దేవాలయంలో దేవుడు ముందుంచిన తర్వాత మళ్ళీ వాటి గురించి ఆలోచిస్తే మనం దేవుడి మీద అనుమానపడ్డట్టే అవుతుంది. దేవుడికి వేడుకున్నాం, మనసులో ఉన్నదంతా చెప్పేశాం. ఇక నువ్వు చేయాల్సింది ఒక్కటే పని. ఏంటో అడుగు. స్మైల్. నిత్య విషయంలో నేనేం తక్కువ చేశాను చెప్పు? కనపడ్డ దేవుళ్ళందరికీ నేను మొక్కాను. ఇక నా చేతిలో ఏమీ లేనట్టు అనిపిస్తోంది. మళ్ళీ నువ్వు దేవుడి మీద అనుమానపడుతున్నావు. చూడు, ముందేవన్నీ పక్కన పెట్టు. పెళ్ళయ్యాక ఇలాంటి చికాకులుంటూనే ఉంటాయి. కర్ణ చెప్పింది విన్నావు కదా. తేజస్ చాలా మంచి అబ్బాయి. నిత్య అతన్నెంతో ప్రేమిస్తుంది. అలాంటప్పుడు నువ్వెందుకింత ఆలోచిస్తున్నావు? అన్నీ సరిగా అయిపోతాయి. నీ నోటి చలవ వల్ల అలా జరిగితే చాలు. నిత్య, నిధి ఇద్దరు మంచి కుటుంబాల్లోకి వెళ్తే అప్పుడు నేను ప్రశాంతంగా కళ్ళు మూస్తాను. చాలు, ఊరుకో. అలాంటివన్నీ మాట్లాడుకో. నాకు కావలసిన దారిలోనే ముసల్ది వెళుతోంది. ఇప్పుడే పట్టుకుంటే నా పని ఈజీ అయిపోతుంది. అమ్మా, మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేనింటర్ఫియర్ అవడం కరెక్ట్ కాదనుకుని ఊరుకున్నాను. నువ్వు అంటే ఒక విషయం చెప్పనా? నీ మాటల వల్ల తనకి ధైర్యం కలుగుతుందంటే చెప్పు. మీరు నిధి గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, అందుకే అడుగుతున్నాను. తనకి పెళ్లి గురించి ఆలోచన ఏమైనా ఉందా? ఆకలేసిందని చెప్పి 2 చేతులతో భోజనం చేస్తావా? ముందు నిత్య పెళ్ళవ్వాలి, తర్వాత నిధి పెళ్లి గురించి ఆలోచిస్తాను. అది యాక్చువల్లీ నాకు 15 సంవత్సరాలుగా ఒకరు క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు. వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. వాళ్ళు అబ్రాడ్లో ఉంటారు. ఈ మధ్యనే మన ఊరికొచ్చారు. ఈ విషయం తెలిసింది, అదే చెప్పాను. అది కాదమ్మా, ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేసేస్తే తనెక్కడ ఉంటుంది? అమ్మా, అబ్బాయి అమ్మాయిని చూసిన వెంటనే తాళి కట్టమంటావా? ఊరికి మీట్ అయ్యి మాట్లాడిని. ఎవరికి తెలుసు, రాసుంటే సంబంధం కుదురుతుంది. వాళ్ళు రేపో ఎల్లుండో వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పట్లో రాలేరు. తారా, నువ్వు చెప్పేది కూడా సరేనా అనిపిస్తోంది. దేవాలయానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని వస్తుంటే ఈ విషయం ప్రస్తావనకొచ్చింది. ఇది నిజంగా ఓ శుభ సూచనే. అలాగే ఒకసారి కలుద్దాం. నువ్వనుకుంటే అయిపోయిందా? నువ్వు నిధితో మాట్లాడాలి, తను పెళ్లికి ఒప్పుకోవాలి. నాకెందుకు నువ్వు తొందరపడుతున్నావేమో అనిపిస్తుంది. నిధి నిత్యలా కాదు, నేను చెప్తే తప్పకుండా వింటుంది. నేను చూపించే అబ్బాయిని తప్పకుండా ఒప్పుకుంటుంది. అంటే మీరు ఒప్పుకోవాలని నేను ఫోర్స్ ఏం చేయడం లేదు. మంచి ఫ్యామిలీ, మంచి అబ్బాయి అన్నీ సరిగ్గా ఉంటే నిదానంగా ముందుకు పోవచ్చు. సరేనమ్మా, మాట్లాడదాం. అలా అయితే వాళ్ళని ఈరోజే ఇంటికి పిలుద్దాం, మీట్ అవుదాం. ఇకపై దేవుడి దయ. ఒప్పుకొని తీరాలని తనని ఒత్తిడి చెయ్యొద్దు. అందరూ కలిసి మాట్లాడిన తర్వాత డిసైడ్ చేద్దాం. మేక గోతిలో పడింది. నువ్వు పడ్డాక
నీ మనవరాల్ని పడేయడం నాకు చాలా చిన్న పని. కర్ణ, నీకు పర్మనెంట్గా విరహ వేదన. దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్. ఆ కర్ణ నా నుండి ఏమేం కాజేశాడో అవన్నీ వెనక్కి తిరిగొచ్చి నా కాళ్ల మీద పడేలా చేస్తాను. చూస్తూ ఉండు. అంటే నువ్వు ఖుషి అయితే చాలా, పార్టీ ఇవ్వవా? పార్టీ ఎందుకు, పండగే చేసుకుందాం మనం. నేనేం చేస్తున్నానని ఆలోచిస్తున్నారా? ఏదో పండగ చేసుకుందాం అంటున్నారు కదా, దానికి నేను కూడా జాయిన్ అవ్వచ్చా అని అడగడానికి వచ్చాను. ఈ నాటకాలన్నీ నా దగ్గరొద్దు. ఏం చేయబోతున్నావో ముందు చెప్పు. నువ్వేం చేయాలనుకుంటున్నావో ఫస్ట్ చెప్పు, ఆ తర్వాత నేను చెప్తాను. చూడు, ఊరికే రెచ్చగొట్టద్దు. రాఖీని మంటలో పడేసినట్ట? నాకెలా తెలిసిందన్నా? మీ ఇంట్లో అన్ని చోట్ల కెమెరాస్ పెట్టాను. నువ్వెంత చిన్న కుట్ర చేసినా నాకు తెలిసిపోతుంది. నిజం అనుకున్నావా? అలాగే అనుకో. ఈ రోజు నువ్వు రాధిక కట్టాల్సిన రాఖీని మంటల్లో పడేలా చేయడం నేను చూశాను. లుక్, మా ఇంటి విషయాల్లో ముక్కు దూర్చకుండా ఉంటే నీకే మంచిది. అయ్యో, అదే విషయంలోకి కాలే పెట్టేశాను. ఇక ముక్కు బయట పెట్టమంటే ఎలా? కోపం ముక్కు మీదుంటే చాలదు, బుద్ధి కూడా అంతే స్పీడ్గా పనిచేయాలి. నీ బుద్ధి బానే ఉంది, కానీ మంచి పనికి అది యూజ్ అవ్వడం లేదు. చెప్తున్నా, అన్ని విషయాలకి అడ్డం రావద్దు. నేను రాకూడదనే అనుకున్నాను, కానీ నువ్వు చీప్ చీప్ పనులు చేస్తుంటే చూసి నేను ఊరికే ఉండలేను. పరుగెత్తే నదికి అడ్డుకట్ట వేసి ఆపుతారంట. నీ ఈగోని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. ఓహోహోహోహో, ఈ డైలాగ్ మీ నాన్న నేర్పారా? నువ్వెందులోనూ నీ సొంత బుద్ధి ఉపయోగించవు. మాటల్లో కాపీ చేస్తావు, ఎగ్జామ్లోనూ కాపీ చేస్తావు. అదేదో అన్నావు కదా, నదికి ఆనకట్ట వేస్తాను అని. కట్ట వేసి ఆపచ్చు, కానీ ఇక్కడున్నది నది కాదు, నిధి. కట్ట వేయడం కాదు, ముట్టుకోవడం కూడా కష్టం, గుర్తుంచుకో. కర్ణ సార్ చేతికి రాఖీ కట్టకుండా చేసావు, కానీ నువ్వెంత మంది నన్ను ఆపగలవు? నీ భాషలో చెప్పాలంటే నదికి ఆనకట్ట కట్టొచ్చు, కానీ సముద్రానికి ఏం చేస్తావు? అంటే నా కళ్ళు కప్పి వాడికి రాఖీ కట్టిస్తావా? లేదమ్మా, అన్నీ నీ కళ్ళ ముందే జరుగుతాయి, చూస్తూ ఉండు. మన సార్ వచ్చేసారు.